దళపతి విజయ్ నటించిన జననాయకన్ సినిమా ఇప్పుడు థియేటర్లో ఆడుతోంది. మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్తో దద్దరిల్లిపోతుంది. సినిమా టాక్ అంతంత మాత్రాన్నే ఉన్నప్పటికీ, ఇంతకుముందే సినిమా లీక్ అవ్వినప్పటికీ, ఇదొక రీమేక్ అని తెలిసినప్పటికీ, పదే పదే డిలే అయినప్పటికీ కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది. ఇది ఇలా ఉండగా జోసెఫ్ విజయ్ కొడుకు సంజయ్ జాసన్ తన సినిమా కూడా విడుదల చేయబోతున్నాడు. అవును, సిగ్మా అని సందీప్ కిషన్ హీరోగా ఈ సినిమా జూలై 31వ తారీఖున విడుదల కానుంది. అంటే ఇంచుమించుగా ఈ నెలే మరో 7 రోజుల్లో విడుదల కానుంది. ఈ లెక్క ప్రకారం జననాయగన్ ఇంకా సిగ్మా ఈ 2 సినిమాలకి ముఖాముఖి పోటీ ఉండబోతుంది. అఫ్కోర్స్ జననాయగన్ వచ్చిన వారం తర్వాత ఈ సినిమా వస్తోంది కాబట్టి ఈ సినిమాకి మరీ భారీ ఇంపాక్ట్ ఉండకపోయినా కాస్త ఇంపాక్ట్ ఉండవచ్చు. కానీ సిగ్మా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ రాబడుతూ జననాయగన్ యొక్క లాంగ్ రన్ ని ఇంపాక్ట్ చేసే అవకాశం అంతో కొంత ఉంది. పైగా ఇది జాసన్ సంజయ్ మొదటి సినిమా అవడం వల్ల సిగ్మా అను ఈ సినిమాకి బానే హైప్ ఉంది. కాకపోతే విజయ్ ఇంకా కొడుకు క్లాష్ వల్ల, ఇంతకు ముందు వచ్చిన విమర్శల వల్ల ఇద్దరు కాంట్రవర్షియల్ గా మారారు. ఇద్దరు సినిమాలు ఈ నెలలోనే విడుదల అవుతున్నాయి కాబట్టి తండ్రి కొడుకుల సత్తా ఏంటనేది కనబడుతుంది. జననాయకన్ సినిమా అంత భారీ టాక్ లేకపోయినప్పటికీ కూడా అది దళపతి విజయ్ సినిమా కాబట్టి ఈజీగా భారీ వసూలు చేయగలదు. అటు జాసన్ సంజయ్ తీసేది డైరెక్షనల్ డెబ్యూట్ కాబట్టి హీరోగా లాంచ్ అయ్యే సినిమా కన్నా డైరెక్షన్ గా వచ్చే సినిమాకి హైప్ తక్కువ. అందులోనూ ఈ సినిమా డీసెంట్ బజ్ క్రియేట్ చేసినప్పటికీ కూడా భారీ బజ్ క్రియేట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. కాబట్టి ఈ సిగ్మా అను సినిమా జననాయగన్ అనే ప్రళయంలో కొట్టుకుపోతుందా లేక ఆ ప్రళయాన్ని ఎదురు తిరిగి నిలబడుతుందా అనేది వేచి చూడాలి. మరిన్ని సినిమా అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి.